ఇండియా క్రికెట్ మ్యాచ్ T20 ఫైనల్. ఆ రోజు ఒక టికెట్ నార్మల్గా ఉండాల్సింది 10 రెట్లకు అమ్ముకున్నారంట. ఇచ్చారా మనుషులు? ఇచ్చి కొనుక్కున్నారు. ఒక ఇండియన్ టీషర్ట్ జెర్సీ నార్మల్గా 500లకు కొనాల్సింది 5,000కు కూడా అమ్మితే ఇచ్చారంట. మరి అప్పుడు అనలేదంటే మీ డబ్బులు పేదవారికి ఇవ్వండి అని. ఆ డబ్బులు పెట్టి జెర్సీ కొనుక్కున్నారు, ఆ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నారు. పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, మీరు ఇక్కడ ఎందుకు ఖర్చు పెడతావు? పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. మాట్లాడేవారు అటు దేవునికి ఇవ్వరు, ఇటు పేదవాళ్ళకి కూడా ఇవ్వరు. ఎవరికి ఇవ్వని వారే ఆ అపరాధ భావంతో ఇచ్చే వారిపై వేలు చూపెడుతుంటారు. యూదా ఇస్కరియోతు ఆ గుడ్డి పలగొట్టినప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు పలగొడుతున్నావు? పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. యూదా ఇస్కరియోతు ఎవరు? యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అప్పగించిన వాడు. ఇవ్వడం గురించి ఎవరు మాట్లాడతారు తెలుసు? ఎవరికి ఇవ్వని వాళ్ళు, తర్వాత వారి సొంత లాభము చూసుకునేవారు. ఇచ్చేవారు ఎప్పుడు కూడా మాట్లాడరు. వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరో తెలుసా? ఇవ్వని వారు. ఆదికాండం 15:1 అబ్రహాముతో అంటున్నాడు, నేను నీ బహుమానము అత్యధిక మగును అంటున్నాడు. ఇచ్చిన వారికి ఆయన బహుమానము అత్యధికంగా ఇచ్చేవాడంట. ఇస్తే హృదయపూర్వకంగా ఇవ్వు, లేదంటే ఇవ్వకు. ఎందుకంటే ఆయన హృదయాన్ని చూసే దేవుడు. క్రిటిసిజం వాళ్ళు చేసే వాళ్ళు ఏంటి? వాళ్ళు కేవలం మాట్లాడతారు, వారు ఎక్కడ ఇచ్చేవారు కాదు. అలాంటి వ్యక్తుల మాటలు విని మీరు మోసకూడదని దేవుడు ఇన్ని వాక్యాల ద్వారా దేవుడు మనకి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు.